విజయసాయిరెడ్డి సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన మీదన ఏదైతే సిఐడి వాళ్ళు నోటీస్ ఇచ్చి పిలిచినటువంటి అంశం, దేనికి సంబంధించి ప్రధానంగా కేవీ రావు పెట్టినటువంటి కంప్లైంట్, కాకినాడ పోర్టుకి సంబంధించినటువంటి అక్రమాలు జరిగినాయి అన్నటువంటి పాయింట్ ఏదైతే ఉందో, దాంట్లో తన చేత బలవంతంగా సంతకాలు పెట్టించారు, అది తన చేత బలవంతంగా అమ్మించారు వాటాలు అన్నటువంటిది. ఆల్రెడీ అది సెటిల్ అయిపోయింది. మళ్ళీ వెనక్కి వీళ్ళు తీసుకోవడం, వీళ్ళు ఇంకోటి వదులుకోవడం, అంటే దానికి ఉన్నటువంటి అనుబంధంగా ఉన్నటువంటి సెజ్జిని అరవిందోకి వదిలేసేసి పోర్టుకు సంబంధించినటువంటి షేర్స్ని ఈయన వెనక్కి తీసుకోవడం, ఇది జరిగిపోయింది. అయితే ఇందులో కీలకమైనటువంటి అంశాలు విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చింది. ఒకటి, ఇంత సీన్ క్రియేట్ అయినటువంటి కేవీ రావు సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి బాగా క్లోజ్ అట, దోస్తీలట. వైవి సుబ్బారెడ్డి అమెరికా వెళ్తే ఆ కేవీ రావుకి సంబంధించిన ప్యాలెస్లోనే ఉంటారట, అమెరికాలో ఉన్నటువంటి ప్యాలెస్లోనే. అంత చనువు ఉండగా ఇది ఎట్లా జరిగింది అన్నటువంటి దాన్ని ఆయన అనలేదు. కానీ అలాంటి వాళ్ళిద్దరి మధ్యన నేను మధ్యలో ఇన్వాల్వ్ అవ్వాల్సింది, ఎందుకంటే ఈయన అన్నారు కాబట్టి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, కోటరీ రాజకీయాలు అన్నటువంటిది నచ్చకే తాను వచ్చేసాను, గత 3.5 సంవత్సరాల నుంచి తీవ్రమైనటువంటి అవమానాల పాలయ్యాను, ఆ అవమానాల్ని తట్టుకోలేకనే, బాధపడలేకనే ఈ విధంగా బయటికి వచ్చేసాను అన్నటువంటి మరొక పాయింట్. అదే సమయంలో ఎప్పటికైనా కోటరీ నుంచి బయటికి రాకపోతే కనుక జగన్ విజయానికి కష్టమే అన్నటువంటిది మరొక కీలకమైనటువంటి అంశం. అదే సందర్భంలో విక్రాంత్ రెడ్డి, అంటే కాకినాడ పోర్టుకు సంబంధించిన పరిణామం ఏది జరిగినా అది ఆది నుండి అంతం దాకా అది పూర్తిగా విక్రాంత్ రెడ్డికే సంబంధం తప్పించి మరెవరికి సంబంధం లేదు అన్నటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఒక అధికారి తన మీద కావాలని కేసు పెట్టించారు అన్నటువంటి పాయింట్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఆ అధికారి పేరు బయట పెట్టలేదు. అదే సందర్భంలో ఆ రోజుల్లో ఈ యాక్టివిటీ ఏదైతే ఈ ఫైలు, ఈ కథ అంతా నడిపింది కరికాల వల్లవన్ అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్, నాకు ఆయనకి ఏంటి సంబంధం అన్నటువంటి పాయింట్ ప్రశ్నించుకొచ్చారు. ఇది విజయసాయిరెడ్డి తాజాగా సిఐడి విచారణ సందర్భంగా చెప్పుకొచ్చినటువంటిది.